వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. పెందుర్తిలో ఉంటుంది. చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఉగాది పండుగ రోజండి. ఇంకా యాజ్ యూజువల్గానే ఉగాది పండుగ అంటే మన తెలుగువారి పండుగ. మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని దీపం అయితే వెలిగించుకున్నామండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఉగాది పచ్చడికి రెడీ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ అయితే నేను ఈ మామిడి కంకణం అయితే కట్టలేదండి. చాలా హరీబరీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఉగాది పండుగ రోజు మా అమ్మాయిలకి క్లాసికల్ డ్యాన్స్ గజ్జె పూజ ఉందండి. ఇంకా ఆ రోజైతే చాలా కంగారు అయిపోయింది, చాలా హడావుడైపోయింది. నేను ఇంకా కంగారులో అయితే ఈ మామిడి కంకణం కట్టలేదు. ఇంకా ఈ ఇయర్ అయితే మామిడి కంకణం అయితే కట్టామండి. అలాగే బొట్టు కూడా పెట్టాము. ఇక్కడ ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నామండి. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఉగాది పచ్చడి మా హస్బెండ్ చేస్తారండి. మేమైతే ఇంకా ఇక్కడ వేప పువ్వు, ఉప్పు, కారము, మామిడికాయ, బెల్లము, చింతపండు రసము అండి. ఇవే షడ్రుచులు అంటే షడ్రుచులే వేస్తామండి, 6 రుచులు. కొందరైతే ఇంకా పుట్నాల పప్పులు, అరటిపండు స్మాష్ చేసి వేసుకుంటారు. మేమైతే అవి ఎప్పుడు వేయమండి. ఓన్లీ ఇవే వేసుకొని ఇలానే చేసుకుంటాము. ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టామండి. ఓన్లీ ఉగాది పచ్చడి వరకే చేసి పెట్టామండి. ఇంకా ఎందుకంటే భక్ష్యాలు కొందరు పోలేలు అంటారు, కొందరు బొబ్బట్లు అంటారు. ఇంకా అవి చేస్తే లేట్ అయిపోతుంది. మేము వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా అవి చేస్తే చాలా లేట్ అయిపోతుందని అయితే పచ్చడి వరకే చేసి దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసి అందరం అయితే దండం పెట్టుకున్నామండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళక చాలా రోజులు అవుతుందండి. ఇంకా ఇలాగూ ఉగాది పండుగ హాలిడే కదా, పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మన తెలుగు పండుగ కొత్త అమావాస్య కదా, ఇంకా ఇంటి ముందు అయితే గుమ్మడికాయ కట్టుకోవడము, అలాగే ఉగాది పండుగకి మామిడి తోరణాలు కట్టడము. మామిడి ఆకులు అయితే ఇప్పుడు మా హస్బెండే కడతారండి. అలాగే ఇక్కడ దేవుడి దగ్గర కూడా అటు ఇటు ఒక చిన్న కొమ్మ పెట్టి ప్లాస్టర్ పెట్టారు. ఇంకా వేరే ఏది వేయలేదు పెట్టడానికి కూడా. అక్కడ కంజెస్టెడ్గా ఉంటుంది ప్లేసు. మీరందరూ కూడా ఉగాది పండుగ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. మన పండుగలు అయితే ఏ పండుగకి ఆ పండుగనే చాలా స్పెషల్ అండి. ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఉగాది పచ్చడి తీసుకునే ముందు శ్లోకం చదువుకుంటారు కదా, ఆ శ్లోకం అందరం చదువుకొని అయితే ఉగాది పచ్చడి తీర్థంలాగా తీసుకున్నాము. తర్వాత ఇంటికి వచ్చాక గ్లాసులతో తాగాము, అది వేరే విషయము. మేమైతే ఇక్కడ పెందుర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే బయలుదేరామండి. చాలా బాగుంటుంది. నాకైతే ఎప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళినా కూడా నాకెందుకో అండి, ఎప్పుడు ఈ ఆలయంకి వెళ్ళినా కూడా తిరుపతి వెళ్ళినంత ఆనందం అవుతుంది. తిరుపతి వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారిని చూస్తుంటే అలా చూడాలనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ఈ కొండపై నుండి వెళ్తుంటే కూడా ఈ హౌజెస్ ఇవన్నీ చాలా బాగా కనిపిస్తాయి. దూరం నుండి చెరువు అవన్నీ. ఇప్పుడే ఇంకా కొత్త రోడ్ వేసినట్టున్నారు. ఆ రోడ్ నుండి అయితే ఈ కార్స్ అవి వాటిని పంపిస్తున్నారు. నడిచి వెళ్ళే మెట్ల మార్గం కూడా ఉందండి. ఇంకెక్కడైతే మా చిన్నమ్మాయి కొబ్బరికాయ కొట్టింది. ఆ అమ్మాయికి అయితే పగలలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టారు. మేము ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళడము, ఎమ్మెల్యే రమేష్ బాబు గారు రావడం ఒకే టైం అయిందండి. ఇంకా మమ్మల్ని అయితే కాసేపు అలా లైన్లో వెయిట్ చేయమన్నారు. ఇంకెంతైనా ఎమ్మెల్యే కదండి. ఎమ్మెల్యే గారికి అయితే లోపల పూజ అది చేపించి ఎమ్మెల్యే గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా అందరికైతే దర్శనాలు కల్పించారండి. ఇంకా వెంకటేశ్వర స్వామి వారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారండి. చూస్తుంటే అయితే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసామండి. ఇంకా ప్రసాదం తీసుకుని అయితే ఇక్కడ కూర్చొని తింటున్నాము. ప్రసాదం అయితే చాలా బాగుందండి. పులిహోర, స్వీటు 2 పెట్టారండి. ఇంకా మా వాళ్ళకైతే స్వీట్ అంటే చాలా ఇష్టము. పులిహోర కూడా చాలా బాగుందండి. నాకు ఎక్కువ స్వీట్ బాగా టేస్టీగా అనిపించింది. చాలా బాగుంది. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాకైతే అందరికీ ప్రసాదం పెట్టే ప్లేస్లోనే ఉగాది పచ్చడి కూడా పెడుతున్నారండి. ఇంకా ఉగాది రోజు వెళ్ళాం కదా, మామూలుగా అన్ని దేవాలయాల్లో కూడా ఉగాది రోజు వెళ్తే ఉగాది పచ్చడి అయితే చేసి పెడతారండి. ఇంకా ఎవరో ఇంటి నుండి కూడా పర్సనల్గా చేసుకొని తీసుకొచ్చినట్టున్నారండి. అందరికీ ఉగాది పచ్చడి డిస్ట్రిబ్యూట్ చేశారు.
ఇంకా మేమైతే ప్రసాదం తిని బయలుదేరామండి. చూసారా పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యే గారు అయితే అక్కడే ఉన్నారండి. అక్కడ లోపల ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉన్నారు. మేమైతే ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి. ఇంకా ఈ డౌన్కి వెళ్తాం కదండి, ఇంకా కిందికి వెళ్ళే ప్లేస్లో కూడా కొత్తగా ఒక దేవాలయం అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మరి అది దేనికి సంబంధించిన దేవాలయం అండి, నేనైతే సరిగ్గా చూడలేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. అప్పుడు అందరం తీర్థంలాగా తీసుకున్నాం కదా ఉగాది పచ్చడి. ఇంటికి వచ్చాకైతే గ్లాసుల్లో పోసుకొని తాగామండి. పైగా గుడికి వెళ్ళొచ్చేసరికి అయితే ఇంకా అవన్నీ చాలా చక్కగా ఉప్పు, కారము, తీపి, పులుపు అన్నీ బ్యాలెన్స్ అయ్యాయండి. ఇంకా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఉగాది పచ్చడి తాగితే ఇంకా చాలా బాగా టేస్టీగా అనిపించిందండి. మార్నింగే వెళ్ళాము. ఎలాగో ఇంకా ఇంటికొచ్చాక భక్షాలు చేసుకొని తింటాము. మోస్ట్లీ అయితే గుడికి వెళ్ళే ముందైతే మేమైతే బ్రేక్‌ఫాస్ట్ తినమండి. 99% అయితే తినమండి. ఇంకా చెప్పలేము. భక్షాల కోసమైతే శనగపప్పు కడిగి ఇంకా వాటర్ పోసి నానబెట్టయితే వెళ్ళానండి. ఇంకా గుడికెళ్ళొచ్చేసరికయితే చక్కగా నానుతుంది కదా అని. పండగ కదండీ! గుళ్ళో ఎంత రష్ ఉంటుందో అనుకున్నాను. కొంచెం భయమేసింది. ఏకాదశి పండుగ రోజు ఉన్నంత రష్ అయితే అంత అనిపించలేదండి. కొంచెం దానికంటే తక్కువే అనిపించింది. ఎందుకంటే మాతో పాటు పిల్లలొచ్చారు. ఇంకా వాళ్ళు కూడా ఏమీ తినలేదు. నేను భక్షాలు చేయడానికి ఇంకా పప్పు ఉడికిన తర్వాత అందులోనే బెల్లం వేశానండి. ఇలా బెల్లం అంతా చిన్నగా కట్ చేసి వేసిన తర్వాత అందులోనే అంతా కరిగిపోయి పప్పంతా దగ్గరకొచ్చే వరకి సిమ్‌లో పెట్టాలండి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తూ సిమ్‌లో పెడితే చాలా బాగా టేస్టీగా ఉంటాయండి భక్షాలు. మా పెద్దమ్మాయి కాలుస్తుందండి. లాస్ట్ ఇయర్ కూడా మా పెద్దమ్మాయే కాల్చినట్టుంది. మా పెద్దమ్మాయికి పెద్దగా వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు. అందుకే ఆమె అటు సైడ్‌కి వెళ్ళిపోతుంది. నన్ను తీయొద్దు, నన్ను తీయొద్దు అని. ఉగాదికైతే ఉగాది రోజే ఉగాది పచ్చడి చేసుకుంటాం కానీ, ఈ భక్షాలైతే ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం చేసుకుంటాము. కానీ ఈ ఉగాది పండుగ చేసుకునేదైతే చాలా స్పెషల్ అండి. అందరం కూర్చొని ఈ పండుగ అట్మాస్ఫియర్ అదంతా సెలబ్రేట్ చేసుకుంటాము. అందరం కలిసి తింటాం కదా! చాలా బావుంటుంది. ఇంకా నేను చేస్తూ ఉంటే మా అమ్మాయి అయితే కాల్చిందండి నెయ్యి వేసుకుంటూ. నాకేమో కొంచెం టెన్షన్ ఎక్కడ చేయి కాల్చుకుంటుందో ఏమో అని మెల్లిగా కాలవమని చెప్పాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంకా పండుగ రోజంటే పులిహోర అంతే కదండీ! పులిహోర చేశాను, పొటాటో కర్రీ చేశాను. మా చిన్నమ్మాయి వడ్డిస్తుంది. మా పెద్దమ్మాయి ఫస్ట్ కర్రీ పెట్టింది. మా చిన్నమ్మాయి ఏమో పులిహోర పెడుతుంది. మన తెలుగు తొలి పండుగ కదండీ ఉగాది. అందుకే గుడికి వెళ్ళేటప్పుడైతే మా పెద్దమ్మాయికి హాఫ్ సారీ వేశాను. మా చిన్నమ్మాయినేమో లంగా బ్లౌజ్ ఏసుకోమన్నాను. ఇంకా మా పెద్దమ్మాయి గుడి నుండి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుంది. మా చిన్నమ్మాయిని మాత్రం లంగా బ్లౌజ్ అలాగే ఉంచేసుకోమన్నాము. ఇలా ఎప్పుడో కానీ వేసుకుంటారు కదండీ లంగాలు పొట్టయిపోతున్నాయి. ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే లంచ్ చేసామండి. ఇంకా పండుగ రోజు చూసుకుంటే అయితే ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. చాలా బాగా కుదిరింది. ఓకే అండి మరి బాయ్.